పిక్కల వల్ల కూడా చాలా ఉపయోగాలున్నాయి. ఇటువంటి ఆయింట్మెంట్స్ లేకుండానే మనకు నయమవుతుంది. హాయ్! హలో! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు హుకుంపేట ట్రైబల్ వ్లాగ్స్. ఈరోజైతే నేను చీడి చెట్టు దగ్గరికి వచ్చాను. నిన్నటి వీడియోలో నేను చెప్పాను కదా! చీడి పళ్ళతో తోప ఎలా చేస్తారో అనేసి. సో, దానికోసమే చీడి చెట్టు దగ్గరికి వచ్చాను. నేనొక్కడినే. సో, ఇప్పుడు చెట్టెక్కుదాం. చీడి పండ్ల సీజన్ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి అంతగా పండలేదు. కొన్ని కొన్ని పండిన పళ్ళను సేకరించాను. ముందు ముందు వీడియోస్‌లో మీకు ఎక్కువగా కోసినట్లయితే మీకు వీడియోలో చూపిస్తాను. పూర్తిగా పండలేదు కాబట్టి కొన్ని పళ్ళైతే ఈ కవర్‌లో కోసాను. ఇదిగోండి. కోసి ఇప్పుడు ఇంటికి బయలుదేరిపోయాను. తోప ఎలా చేస్తారో ఇంటికెళ్ళి చూపిస్తాను. సో, కీప్ వాచింగ్. ఈ పండ్లు తినడం వల్ల ఉపయోగాలు కూడా ఉన్నాయి. అవేంటో కూడా చెప్తాను. చీడి పండ్లను తినడం వల్ల శరీరానికి వెంటనే ఎనర్జీ ఇస్తుంది. అలసట, బలహీనత లాంటి వాటిని తగ్గిస్తుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంటే కడుపులో సమస్యలు, గ్యాస్, మలబద్ధకం తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది. చీడి పండులో విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. మన చర్మం ఆరోగ్యం మెరుగుపడుతుంది. మొటిమలు ఉన్న వాళ్ళకి మొటిమలు తగ్గి చర్మం కాంతివంతంగా తయారవుతుంది. చీడి పండులో షుగర్ సహజంగా ఉంటుంది. అందుకే తియ్యగా ఉంటుంది. పుల్లదనం చాలా తక్కువ. కొంచెం కరకరగా క్రిస్పీగా ఉంటుంది. అంటే గొంతులో గరగర అలా అనిపిస్తూ ఉంటుంది. ట్రైబల్ ఏరియాలో సహజంగా పెరుగుతుంది. మార్కెట్‌లో చాలా అరుదుగా దొరుకుతుంది. నేనేదో తెల్లగా అవుతారని చెప్పాను కదా అనేసి ఎక్కువ తినేయకండి. అది మన ఆరోగ్యానికి చాలా డేంజర్. ఈ పండు వల్లే కాదు, ఈ పిక్కల వల్ల కూడా చాలా ఉపయోగాలున్నాయి. ముఖ్యంగా రైతులకు ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే గ్రామాల్లో ఉండే రైతులు చెప్పులు వేసుకోకుండా కొన్ని కొన్ని ప్రాంతాల్లో వెళ్తూ ఉంటారు. అలాగే పొలాలకు కూడా చెప్పులు వేసుకోకుండా దిగుతూ ఉంటారు. దానివల్ల ఈ సీజను చలికాలం కాబట్టి పగుళ్ళు ఏర్పడుతుంటాయి మన పాదాలకు. ఆ పాదాలకు పగుళ్ళు ఏర్పడినప్పుడు ఇందులో నుండి కచ వస్తుంది. ఆ కచని తీసి మనం కాళ్ళకి ఎక్కడైతే పగుళ్ళు ఏర్పడ్డాయో అక్కడ అప్లై చేసామంటే ఎటువంటి ఆయింట్‌మెంట్ అంటే సూపులు లేకుండా పూర్తిగా తగ్గిపోద్ది. ఇప్పటికీ గ్రామాల్లో ఉండే రైతులు దీన్నే ఫాలో అవుతారు. ఇది బెస్ట్ మెడిసిన్ అని కూడా చెప్పవచ్చు. అలా అని చెప్పాను కదా అనేసి ఈ చేయిలకి, ముఖాలకి రాసుకోకండి. అది చాలా ప్రమాదం. ఎందుకంటే దీని నుంచి వచ్చే కచ ఒక్కసారి మన శరీరానికి అంటుకుందంటే అది చాలా డేంజర్ అన్నమాట. పుండ్లయితే త్వరగా తగ్గవు. చాలా సార్లు చాలా మందికి ఈ పెదవుల దగ్గర కూడా చాలా మందికి అయినట్టు నేను చూసాను. సో, అవి మారడానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడే ఇంటికి రీచ్ అయ్యాను. పిక్కల్ని ఇలా తీసుకోవాలి. ఈ విధంగా. సో, ఇంటికి ఏం తీసుకొచ్చినా సరే, అదే ఏ వంటకమైనా సరే కడిగి ఇది చేయడం అలవాటు. సో, అక్కడ ధూళి, పక్షులు అవన్నీ ఇది చేసి ఉంటాయి కాబట్టి సో, కడుగుతున్నాను. చీడి పండ్లను నీటితో చక్కగా శుభ్రంగా కడిగిన తర్వాత ఆ కడిగిన చీడి పండ్లను ఒక చిన్న పాత్రలో వేసి అందులో కొంచెం నీళ్ళు వేసి పొయ్యి పైన ఎత్తిస్తాను. దాదాపుగా ఒక 20 నిమిషాల తర్వాత పొయ్యి పైన ఉన్న ఆ చీడి పండ్లను దించేసి అందులో ఉన్న నీళ్ళను వడగట్టేసాము. ఆ తర్వాత మళ్ళీ కొంచెం నీళ్ళేసి అందులో చక్కెర, సాల్ట్ వేసి మళ్ళీ ఎత్తడం జరిగింది.
2 నిమిషాల తర్వాత రాగి పిండి తెచ్చుకొని ఒక చిన్న గరిటె సహాయంతో రాగి పిండిని అందులో వేసి గరిటె సహాయంతో మా అత్త కలుపుతుంది. ఆ విధంగా కలుపుతూ కలుపుతూ మెల్లగా పొయ్యి పై నుండి దించి కింద భూమి దగ్గర పెట్టేసి మళ్ళీ కలుపుతుంది. ఆ చీడి పండ్లు ఉన్నాయి కదా, అవి మొత్తము పీసులు అయిపోయి అందులో కలిసిపోయేలాగా గిరగిర తిప్పాలి. మా అత్త తిప్పి 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 అలసిపోయి నాకు ఇచ్చింది. నేను బరాబర్ తిప్పేశాను. బాగా తిప్పిన తర్వాత ఆ చీడి పండ్లు మొత్తము పీసులు అయిపోయి మొత్తము కరిగిపోయినట్టు అయిపోయింది. ఆ తర్వాత అడ్డాకులో అక్కడ ఉన్న వాళ్ళందరికీ కొంచెం కొంచెం పంచి పెట్టేశాను. సో చూసారు కదా ఇవాల్టి వీడియో. నేను చీడి పళ్ళు తెచ్చేసి ఇటువంటి తోపచ్చడం మొదటిసారి, బట్ అయినా సరే బాగా వచ్చింది. అండ్ మీరు కూడా ఈ విధంగా ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కామెంట్, లైక్, షేర్, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.